మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో, ఎందుకంటే టీవీలో చూపెడతలేరు, సోషల్ మీడియాలో మీరు ఇప్పటికే చూస్తున్నారు. అశోక్ నగర్లో హైదరాబాద్లో పిల్లలు పోటీ పరీక్షలకు తయారైతూ ఉంటారు. అక్కడ అన్ని సెంటర్లు గానే ఉన్నాయి. ఎలక్షన్లకు ముందు కరెక్ట్గా ఇదే టైంలో, దసరా టైంలో రాహుల్ గాంధీ వచ్చిండు ఢిల్లీకి వెళ్ళి, వచ్చి అశోక్ నగర్కి పోయిండు. పోయి వాళ్ళకి చెప్పిండు, పిల్లలకు కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం ఉడగొట్టుండ్రి, నేను 2 లక్షల ఉద్యోగాలు మీకు ఇస్తా, 2 ఉద్యోగాలు ఉడగొడితే అన్నాడు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఒకటే సంవత్సరంలో, మొదటి సంవత్సరంలో 12 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి వాళ్ళు వీళ్ళు కాదు, రేవంత్ రెడ్డి కూడా కాదు, రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు. మరి ఏమా ఇప్పుడు 10 నెలలు అయిపోయింది, 11వ నెలలు నడుస్తున్నది. ఇంకో 10 రోజులు అయితే 11 నెలలు కూడా నిండుతాయి, 12 నెలలు అడుగు పెడుతుంది. మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి? ఇచ్చిండా 2 లక్షల ఉద్యోగాలు? 2 లక్షల ఉద్యోగాలు రాలే కానీ ఇద్దరికి మాత్రం ఉద్యోగం వచ్చింది. ఢిల్లీలో రాహుల్ గాంధీకి ఉద్యోగం వచ్చింది ప్రతిపక్ష నేత అని, ఇక్కడ రేవంత్ రెడ్డికి వచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు. మీరు రిజర్వేషన్లను కూడా తుంగలో దొక్కుతున్నారని చెప్పి ఆ పిల్లలు గ్రూప్ 1 అభ్యర్థులు అశోక్ నగర్లో కదం దొక్కుతూ ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు మీరిచ్చిన జీవో నంబర్ 29 వల్ల అన్యాయం అవుతున్నది. ఓపెన్ కోటాల ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు మేము పోటీ పడద్దా, మాకు అర్హత లేదా అని ఆ పిల్లలు ఆందోళన చేస్తుంటే వాళ్ళ మీద ఇవాళ లాఠీలతోని పొల్లు కొడుతూ ఉన్నది ఈ ప్రభుత్వం. నేను దయచేసి మా పోలీస్ సోదరులను కూడా అంటా ఉన్నా, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్ళు ఎవరైతే ఇవాళ పిల్లలను కొడుతున్నారో మర్చిపోకుండ్రి. ఆ పిల్లలకెళ్ళే రేపు మీ బాసులు వస్తారు, కొత్త డిఎస్పీలు అందులోకెళ్ళి వస్తారు, కొత్త ఎస్పీలు అందులోకెళ్ళి వస్తారు, అందులోకెళ్ళి ఆర్డీఓలు వస్తారు, వాళ్ళే గ్రూప్ 1 ఆఫీసర్లు. మర్చిపోకుండ్రి, వాళ్ళు కూడా కాగితాలు రాసుకుంటుర్రట ఎవరెవరు కొడుతుర్రో. కాబట్టి జాగ్రత్త.